తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని భరత్ నగర్ లో ఉన్న యష్ ధన్య అపార్ట్మెంట్ లో స్టీల్ ఫ్లోర్ లో అనాధికారికంగా చేపట్టిన నిర్మాణంపై మున్సిపల్ అధికారులు చట్టబద్ధమైన కూల్చివేత చర్యలు చేపట్టారు. స్టీల్ ప్రాంతంలో అక్రమ నిర్మాణం జరుగుతోందని ఫ్లాట్ యాజమానులు పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేయడంతో అధికారులు దీనిపై విచారణ నిర్వహించారు. విచారణలో స్టీల్ ఫ్లోర్ లో చేపట్టిన నిర్మాణం పూర్తిగా అనుమతులు లేకుండా జరిగినదిగా నిర్ధారణ అయిందని మున్సిపల్ అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేస్తూ చట్ట ప్రకారం స్టాట్యూటరీ డెమోలిషన్ నిర్వహించినట్లు చెప్పారు. నమస్కారం అండి. ధన్య అపార్ట్మెంట్ సంబంధించినటువంటి కింద పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా క్లోజ్ చేసి అది కమర్షియల్గా యూజ్ చేయడానికి చేస్తున్నారు. అందులో ఏదైతే ఈ అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పీజీఆర్లో కంప్లైంట్ చేస్తున్నారు కలెక్టర్ గారికి. ఈ పీజీఆర్ కంప్లైంట్ చేసిన తర్వాత మేము వీళ్ళకి నోటీసులు ఇచ్చాం. అది ఏదైతే మీరు ప్లాన్కి వ్యతిరేకంగా పెడుతున్నటువంటిది ఉందో దాన్ని వెంటనే డిమాలిష్ చేయమని వాళ్ళకి తెలియపరిచాము. అయినా కానీ వాళ్ళలో స్పందన రాకపోవడం వల్ల ఈరోజు మేము పోలీస్ వారి సహకారంతో మరి మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది అందరూ కూడా డిపిఓ గారు, టౌన్ ప్లానింగ్ సెక్రటరీస్ అందరూ కలిసి ఈరోజు వీటిని డిమాలిష్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎల్ఆర్ఎస్ కానీ డిపిఎస్ కానీ మంచి అవకాశం ఇస్తున్నారు. ఈ ఎవరైతే ఒక ఫ్లోర్ తీసుకొని అడిషనల్ ఫ్లోర్లు కట్టినటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా రెసిడెన్షియల్ నుండి కమర్షియల్గా చేసినటువంటి మార్పు చేసుకున్నటువంటి కన్స్ట్రక్షన్ చేసినటువంటి వాళ్ళు కూడా బీపీఎస్లో అదేవిధంగా లేఅవుట్స్ సంబంధించినటువంటి కూడా ఎల్ఆర్ఎస్లో అవకాశం ఉంది. అన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ విధంగా ఎవరైతే అనధికారంగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి వాటన్నిటి మీద కూడా మేము ఆల్రెడీ నోటీసులు ఇచ్చున్నాము. వాటిని కూడా మేము త్వరలో చర్యలు తీసుకోబోతున్నాము. ఇది ఎవరైతే వాళ్ళకి బీపీఎస్ మంచి అవకాశం ఉంది, లేని పక్షంలో ఈ విధమైనటువంటి పరిస్థితి అందరూ కూడా ఏదైతే ఉన్నారో వాళ్ళకు కూడా కల్పించే పరిస్థితి ఉంటుంది. దయచేసి అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.